అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అంటే కుర్రోడు ఎవడుకో కానీ గట్టిగా గంజాయి కొట్టించారండి. జగనన్న గవర్నమెంట్లో విచ్చలవిడిగా తక్కువ రేటు దొరికేది గంజాయి ఒకటే. ఇలాంటి కుర్రోళ్ళకి గంజాయి కొట్టించడం, ఎదుటోళ్ళు తిట్టించడం, లేదా ఎదుటోళ్ళని చంపించడం, ఎదుటోళ్ళ మీద దాడులకి ఉసుకొలపటం. ఎందుకంటే నా మీద కూడా గంజాయి వచ్చు, మీకు తెలిసే ఉంటుంది. రాజమండ్రిలో 200 మంది సేమ్ గంజాయి. అది మందు ఇప్పించాలంటే మళ్ళీ క్వార్టర్ 200, 300 అన్న రేట్లు పెంచేసాడు కదా. అందుకని మందు కూడా ఇప్పించకుండా 50 రూపాయల పొట్లాలు, 100 రూపాయల పొట్లాలు ఇచ్చేస్తున్నారు వీళ్ళకి. ఆ పొట్లాలు వీళ్ళు మంచి గట్టిగా 2-3 దమ్ములు పీకిన తర్వాత ఇక వీళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. చూడండి పాపం కుర్రోడు గంజాయి కొట్టేసి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు ఇలాంటి కుర్రోళ్ళతోటి. ఏపీ అభివృద్ధి చూపించమన్నావుగా, ఇప్పుడు బెజవాడ కృష్ణలంకలో ఉన్న సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్. ఎవరే ఈ గోడ కట్టి ఆ గోడ కట్టాడంటండి. అంటే మరి గంజాయి కొట్టేసి ఉన్నాడు, అడికి ఏం తెలుస్తుంది? ఆ కుర్రోడికి డెవలప్మెంట్ అంటే ఏం తెలుస్తుంది, రాష్ట్రం అభివృద్ధి అందటం అంటే ఏం తెలుస్తుంది? అదే మొన్న షర్మిలం వచ్చి అన్నది ఆ మాట అయితే, ఈ రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు లేవు, మొత్తం రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి, కుర్రోళ్ళకి ఒక్కడికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, రాష్ట్రం మొత్తం అప్పులైపోయింది, ఈ రాష్ట్రంలో లెక్కర ఈసగా అవి మొత్తం అంతా దోచుకున్నాడు అని అన్నది ఆవిడైతే. అప్పుడు నిజంగా ఒకవేళ తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలి? ఇగో ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్లు వేసాం, ఇన్ని వేల కిలోమీటర్లు వేసాం, రండి కావాలితే రోడ్లు చూపిస్తాం. లేదా ఈ రాష్ట్రంలో ఇన్నిసార్లు డిఎస్సి తీసాం, ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, రండి చూపిస్తాం అనాలి కదా. అది వదిలేసాడు. వదిలేసి ఇది చిన్న గంజాయి పొట్టలేమో కానీ పాప ఈ కుర్రోడు ఆ గంజాయి కొట్టేసి అరుగు కట్టించాడు, రండి చూస్తానంటున్నాడు. అరుగు కట్టాడటండి. ఇంకేం వరుతాడు చూడండి కుర్రోడు పాపం. 243 కోట్లతో 4.5 కిలోమీటర్ల మేర వర్షాలు వరదల కారణంగా ముంపు బాధితుల్ని ఆదుకోవడం కోసం సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ ఇదే రా. అసలు ఇప్పుడు అన్ని వర్షాలు వరదలు ఎక్కడ వచ్చేయండి మనకి? ఇప్పుడు ఎన్నో వందల కోట్లు అనండి, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, ఎందుకంటే వీళ్ళు నోరిప్తే అబద్ధమే. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే ఇక్కడ ఈ గోడ కట్టడమా? అంటే పిల్లలకు ఉద్యోగాలు రావడం కాదు, ఈ స్టీల్ ప్లాంటో ప్రత్యేక హోదా ఇలాంటివి కాదు, ప్రత్యేకంగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో నోటిఫికేషన్ తీయడం కాదు, ఈ రాష్ట్రానికి కొత్తగా ఇండస్ట్రీలు తేవడం కాదు, రాష్ట్రం ఆదాయం పెంచడం కాదు. ఇక అభివృద్ధి అంటే ఇది ఒకటేనంటండి. అది చెప్పి పంపించాడు, అలాగ అడుగుతున్నాడు అయ్యా. అయితే ఇక్కడే ఈ అరుపుల్లోనే ఒక మెరుపు ఉందండి. ఆ మెరుపు ఏంటో నేను కనిపెట్టిన మెరుపేటు చూపిస్తాను. వీడు సచ్చిపిలా ఉన్నాడండి వీడు పాపం. వీడికి ఎన్ని పొట్ల. ఇదేం గ్రాఫిక్స్ ఏం కాదు, చంద్రబాబు అలవాటు గ్రాఫిక్స్ చూపించడం సీఎం జగన్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అటండి గ్రాఫిక్ చూపిస్తారటండి, సీఎం జగన్ అయితే గ్రాఫిక్ చూపించడటండి. ఇది చిన్న అరుగు అండి, ఇది అరుగు కట్టాడేమో. ఒకవేళ నది ఎక్కువ వాటర్, ఇక్కడైతే ఒక చుక్క వాటర్ లేదు ఇప్పుడు నదిలో. అక్కడ ఒక చుక్క వాటర్ లేనప్పుడు ఇక వరద ఎక్కడ వస్తుంది? ఆ వచ్చిన వరద ఈ గోడ ఎక్కడ దూకేసి ఎక్కడ ఇళ్లలోకి పోతుందండి? అదే. అయితే మీరు ఈ గోడ గురించి పక్కన పెడితే ఈ పక్కన పెద్ద బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి. ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడికి యువతల ప్రాంతానికి అవతల ప్రాంతానికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ కనెక్టివిటీ వల్ల ఎన్నో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, పాసింజర్ వెహికల్స్ తిరుగుతాయి. దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దానివల్ల ప్రజలు చేసే ప్రయాణం తగ్గుతుంది, ప్రజలకు ఎంతో ఉపయోగం ఈ బ్రిడ్జ్. ఈ గోడకి అంత పొడుగు చెప్పేస్తున్నాడు. ఎందుకు ఈ బ్రిడ్జ్ కథ ఏంటి? రండి ఒకసారి చూపిస్తాను. ఆ బ్రిడ్జ్ పేరు అటండి కనకదుర్గ వారధి అంటారట. ఆ బ్రిడ్జిని కనకదుర్గ వారధి ఏమంటే ఇది తర్వాత విజయవాడ నుంచి చెన్నై వరకు NH-16ని విస్తరించే ప్రాజెక్ట్ కింద విస్తరించబడింది. అంటే విజయవాడ నుంచి చెన్నై వెళ్ళడానికి చక్కగా కనెక్టివిటీ ఏర్పాటు చేసింది అయ్యా. దాంతోపాటు మచిలీపట్నం హైదరాబాద్తో కలిపే NH-65ను కూడా కలిపే ఫ్లైఓవర్తో కొన్ని వంపులో ఉందట. ఇది భారతదేశంలో 27వ అతిపెద్ద వంతెన. వంతెనలు అనేవి కనెక్టివిటీ పెంచడానికి, డెవలప్మెంట్కి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్కి అన్నిటికీ ఉపయోగపడేవి అనమాట అండి. ఆ వంతెన ఎప్పుడు కట్టారటండి? ఇది వంతెన 1995లో కట్టారట. తెరిచింది 1995. అయితే ఈ 1995లో ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెడ్డీలు తిరుగుతూ ఉంటాడు. చెడ్డీలు తిరుగుతూ ఆ 10వ తరగతి పేపర్లు ఎలా ఎత్తుకెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు 10వ తరగతి ఎట్లండి, పెద్దోడు కదా, అప్పుడు 10వ తరగతి కాదు, 10వ తరగతి ఫెయిల్ అయిపోయిన తర్వాత చేస్తూ ఉంటాడు. ఆ 1995లో ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలన్నారంటే అండి, ఓ పెద్ద ఆయన ఉన్నాడండి, ఈయన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు. అంటే 1995 సెప్టెంబర్ 1 నుంచి 2004 దాకా ఆయనే. 95 నుంచి 2000, 2000 నుంచి 2004 ఏకధాటిగా ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్ళాడు.
ఈ 1995లో ముఖ్యమంత్రి ఈయన అయినప్పుడు 1995లో కట్టిన ఈ ఏదైతే వారధి ఉందో కనకదుర్గ వారధి ఎవరు కట్టినట్టు? సింపుల్ ప్రశ్న. అయితే ఈడు పాపం ఈ గంజాయి కుర్రోడు ఈ అరుగు గురించి దబా దబా బాధేస్తున్నాడు. ఆ వెనకాతలు ఎంత బ్రిడ్జ్ ఎట్టుకుని. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి పెద్దలు, ఈ అరుగు కట్టినోడు గొప్పోడా, లేకపోతే ఈ కనెక్టివిటీ ఇంత పెద్ద వారధి నిర్మించి ఫ్యూచర్ ఆలోచించిన విజనరీ గొప్పోడా? ఇక్కడే సింపుల్గా ఈ చంద్రబాబు నాయుడు అయితే ఇక జగన్మోహన్ రెడ్డి. ఈ అరుగు ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు ఏమన్నా ఓకే, వరదలు రానప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇలాంటి గంజాయి గుర్రలు దీని మీద కూర్చొని గంజాయి కొట్టడానికి పనిచేస్తాయి. లేదా చక్కగా 2 కోటర్లు ఇటు ఇక్కడో కోటర్ ఇక్కడో కోటర్ ఇట్టి ఇక్కడ కూర్చుని మధ్యలో పగోడి పట్ల పెట్టుకుని వేయటానికి బాగుంటుంది, అంతేనా? లేకపోతే దీని మీద ఏమన్నా లారీలు లేకపోతే ఏమన్నా బస్సులు ఇవన్నీ తిరిగేస్తాయి దీని మీద. ఇది గొప్పదే. ఒకవేళ ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజలకు రక్షణగా ఉండే పరిస్థితులు ఓకే, కానీ ఇక్కడ ఒక చొక్క నీరు లేదు. మీ కళ్ళ ముందే జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఎలాగ ఉంటుంది? ఎదురుగా ఎంత డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నా కానీ ఇతను చేసిన ఈ పెసరంత దాన్ని పోతొద్దలు పెట్టి చూపిస్తాడు మనకి. దానికి మళ్ళీ ఎవడరా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇలాంటి గంజాయి గడ్డి వీళ్ళందరూ గట్టిగా అరుతారు. 2-3 పొట్లాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి ఇంకెలా వాగుతారు. అసలు ఇటు కేకలు చూడండి. కట్టించిన రిటర్నింగ్ వాల్ పోయి బాబు ఎవరి మీద అంత కేకలన్నీ షర్మిలమ్మ మీద, మళ్ళీ సొంత ఇంట్లో ఆడుకూతురు మీదే. ఇది వీళ్ళ ప్రచారానికి రియాలిటీకి ఉన్న ఇది తెలుసుకోండి, తేడా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చి నెలకి అడ్డమైన చాకరీ చేస్తున్నాడు మన పిల్లలతో. ఇంటింటికి తెప్పించి ఉప్పులు పప్పులు కూరగాయలు అవి ఇంటింటికి చేరేస్తున్నాడు నెలకి 5,000 ఇచ్చి. అదే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 4 లక్షల మందిని విదేశాలు అమెరికాలో వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడే అవకాశం కల్పించాడు. ఈ రెండింటికి ఎంత తేడా ఉందో ఇక్కడ వీడు చెప్పే ఈ అరుక్కిని ఇక్కడ ఉన్న ఆ బ్రిడ్జ్కి అంత తేడా ఉంది. ఇవరి పగిలిపో మా భారతీయ సిమెంట్తో కట్టుంటారు తమ్ముడు. ఇది ఇక మొత్తం పగులు వచ్చేసిందండి. పగిలిపోయింది 2 నేచర్ అంటే 1వ పగులు ఎక్కడో ఉంది, ఇది 2వ పగులు. గత 3, 4 మరి 100 వేసారో 200 వేసారో నెంబర్లో. అయ్యా ఇది వాళ్ళ ప్రచారానికి నిజానికి మధ్యలో ఉన్న వాస్తవం తెలుసుకోండి.